హాయ్ అండి. ఈరోజు కర్రీ తెలంగాణ స్పెషల్ చుక్క కూర పెసరపప్పు. ఆకులను చుంచి చిన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ పుల్లగా నోటికి రుచిగా ఉంటుంది. ఈ ఆకులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఆకు చాలా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఐరన్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనత ఉన్నవాళ్ళు ఇది తినడం వల్ల ఐరన్ పెరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పెసరపప్పు కాసేపు నానాక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న పెసరపప్పు వేసి పసుపు వేసి మూత పెట్టి కొంచెం ఉడికిన తర్వాత ఆకు వేయాలి. ఈ ఆకు తొందరగా ఉడికిపోతుంది. ఒకసారి కలిపి ఆకు కలర్ మారినాక మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలిపి మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించి అందులోని నీళ్ళు అన్నీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కర్రీని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. తెల్ల గిన్నెలో వండిన ఆహారాన్ని అందులో ఉంచకూడదు. వండిన తర్వాత వెంటనే వేరే దానిలోకి మార్చుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పుల్లటి చుక్క కూర పెసరపప్పు కర్రీ. ఈ కర్రీ తినడానికి రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సీజనల్ కర్రీ అందువలన మిస్ కాకండి.